అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆలోచన విరమించుకోవాలి అని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించింది జనచైతన్య వేదిక. విమానాశ్రయ అంశంపై మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లతో జనచైతన్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. అమరావతికి 40 కిలోమీటర్ల లోపే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా మరొకటి అవసరమా అని వక్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అప్పులు చేసి కొత్త విమానాశ్రయం నిర్మించవలసిన అవసరమే లేదు అని వారు స్పష్టం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణిగా జనచైతన్య వేదిక భావిస్తుంది. ఒకవైపున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైంది. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16 లక్షల కోట్లుంటే 14 లక్షల కోట్లకు పైగా అప్పులైన పరిస్థితి. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రం. మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలకి, ఉద్యోగుల పెన్షన్లకి సరిపోయే పరిస్థితి ఉంది. ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్న పరిస్థితి. 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేటు వాళ్ళకి ఇస్తాము, మేము 4-5 వేల కోట్ల రూపాయలు పెట్టలేమని ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తూ, మరొక వైపున 7,000 కోట్ల రూపాయలతో 5,000 ఎకరాల భూమిని తీసుకొని ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రావెల దగ్గర అమరావతిలో ఏర్పాటు చేయాలని భావించడం క్షంతవ్యం కాదు. అమరావతి నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం, అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అమరావతిలో వెచ్చించవలసిన అవసరం లేదు. దీనివల్ల ప్రజలకి ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు డినే కాబడుతున్నాయి. కాబట్టి ఈ ఆలోచనని ఆయన మానుకొని ఉన్న క్యాపిటల్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా వినియోగంలోకి తేవాలని ఆశిస్తున్నాను.